మనకి త్వరలోనే ఇండియా, రష్యా, అదేవిధంగా చైనా ఈ మూడింటి మధ్య సంబంధాలు కూడా బలపడే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీని గురించే మరి భారత్లోని రష్యన్ అంబాసిడర్ రోమన్ బాబుష్కిన్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే మరి ఆసియాలోని మూడు అతిపెద్ద దేశాలు ఏవైతే రష్యా, చైనా అలాగే ఇండియా, ఈ మూడు ఏవైతే ఉన్నాయో సో ఈ మూడు కూడా ఒకే తాడికి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అయితే ఇటువైపు మరి పుతిన్ అలాగే మోడీ, జిన్పింగ్ సో మరి వీళ్ళ ముగ్గురు సమావేశం ఎప్పుడన్నా అని ఒక క్వశ్చన్ ఎదురైతే సో దానికి కూడా ఆయన మాట్లాడాడు. మరి సరైన సమయం కోసం వేచి చూడాలి అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడాడు అనమాట. అయితే దీంట్లో భాగంగా అతను చెప్పింది ఏంది, మనకి టారిఫ్లు అటువైపు డొనాల్డ్ ట్రంప్ వేశాడు కదా, మరి టారిఫ్ల గురించి కూడా మాట్లాడాడు. సో ఒకవేళ కనుక మీకు మరి టారిఫ్ల వల్ల ఎక్స్పోర్టింగ్కి ఇబ్బందికరంగా ఉంటే సో మరి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకోవడానికి రష్యా కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాంతోపాటు ఇక్కడ ఇంకో విషయం మనకు తెలుస్తుంది ఏంటంటే మరి రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి మన మీద టారిఫ్లు పెంచారు కదా. సో మరి దీనికి సంబంధించి మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని రష్యా కూడా మన ఇండియా మీద మరి ఆయిల్కి సంబంధించి 5% డిస్కౌంట్ కూడా ఇచ్చినట్లు సో దీన్ని బట్టి అయితే అర్థం తెలుస్తూ ఉందన్నమాట ప్రజెంట్ చూసుకుంటే.